పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని ఖండించుడి. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్న ఈ మాటల్లో భావాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు వారు రాత్రంతా ప్రార్థనలో గడిపి ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులలోనూ పేరు పెట్టారు. ఆయన రాజ్యము కొరకు సువార్త ప్రకటించు వారిగా ఏర్పరచబడిన ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా అను ఒక శిష్యుడు కూడా ప్రభుతో ముందుకు కొనసాగిపోతున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించెను అని వ్రాయబడి ఉంది. అపవాదికి చోటిచ్చే ప్రవర్తన, సాతానులోనికి ప్రవేశించే అనుకూలత యూదా కలిగి ఉన్నాడు. వెలుగయున్న యేసుని శిష్యులుగా పర్యటిస్తూ అంధకారపు ఆలోచనలతో, అంధకార క్రియలతో యూదా నడిపించబడుతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనంలో యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తరని వారిని అడిగినప్పుడు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చినట్లు యూదా అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కొరకు కనిపెట్టుకుంటున్నాడు. తగిన సమయంలో దేవుని కుమారుని అప్పగించి చీకటి నడిపించిన ప్రతి మార్గములోనూ నడుచుకుంటూ అపవాది సంపూర్ణముగా తన జీవితాన్ని నాశనం చేసేలా అపవాదికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మనము పోరాటము చేయవలసిన వాటిని గూర్చి వ్రాస్తూ అంధకార సంబంధులతో మనం పోరాడుచున్నాము అని బయలుపరుస్తున్నారు. యూదా అంధకారమైన ఆలోచనలతో, ఆశలతో వాటిని కోరుకొని పోరాడవలసిన వాటిని హత్తుకున్నాడు. అపవాది ఆలోచనలలో, క్రియలలో పాలు కలిగి ఉన్నాడు. నేటి దినం అటువంటి శాపకరమైన జీవితాలను విడిచి దేవుని వైపు రాగలిగితే, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని విడిచి ప్రభు వాక్యానికి తగినట్లుగా మారాలి అని ఆశ కలిగి అనుదినము మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉంటే, అపవాది నడిపించే ప్రతి నడిపింపును, ఆలోచనను అంగీకరించక ఖండించటం మనం నేర్చుకోగలిగితే ఆత్మీయ జీవితంలో అత్యంత విజయాన్ని పొందుకోగలుగుతాం. ఆదిలో హవ్వ ఫలాన్ని ఆశించారు. లోతు భార్య సొదొమ పాపాన్ని ఆశ్రయించింది. సంసోను అంధకారంలో సంచరించారు. ఇలా ఎందరో భక్తుల జీవితాలలో చీకటి క్రియలను ఖండించగా, చీకటి ప్రవర్తనను వారు విడిచిపెట్టగా, వెలుగైన దేవుని వాక్కును నిర్లక్ష్యం చేసి పతనమైపోయారు. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట, అంధకార క్రియలు మనలో ఉన్నట్లయితే, అపవాది మనల్ని అటువంటి క్రియలకు ప్రేరేపిస్తున్నట్లయితే వాటిని ఖండించాలి. వాక్యం అనే ఖడ్గము చేత మనం ఆలోచనలను, ఆ క్రియలను మనం ఖండించగలిగితే దేవుని శక్తి మనం పొందుకుంటాం. అంధకార క్రియలను చేస్తూ వాటిని ఖండించక నాశనమైనటువంటి యూదా జీవితం ద్వారా భక్తి జీవితంలో భయముతోనూ భక్తితోనూ ముందుకు కొనసాగిపోదాం. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయుండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.